చప్పట్లే కదరా అనే డైలాగ్ ఉంది హిట్ సెషన్లో. ఆ చప్పట్లే మాయ చేసేస్తాయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో వెల్లయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తోడగొట్టడం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 5 వారాలు ఆడేసింది. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు విలను, కానీ వరుసనే విలను ప్రతిధ్వని పుట్టి సీతయ్య, బలగం పుట్టి సీతయ్య. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధాస్తులం. అలా టక్కని అక్కడి నుంచి అంటే ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకో ఒకసారి అటు ఒంగోలు వైపుగా వెళితే ఆ లేడీస్ చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి, ఏదో సభ గుర్తురాట్లా, ఆడవాళ్ళు అన్నగారు నువ్వు చాలా మంచోడు కదా, హిలన్ వేషాలు హిలన్ అన్నారండి, విలన్ అన్నాడు, హిలన్ వేషాలు మాకు నీకు దండం పెడతామన్నారు. అంటే మనని ఒక అన్నగా లేదా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా వీడు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావం వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారండి. చిన్న వేషం వేసా, కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడిందాం. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగిందండి. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదు. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్ లో విలన్ అంటాం కానండి, మీకు సంస్కృతంలోకి వచ్చేసరికి ఏంటి, నాయకుడు, ప్రతినాయకుడు అంటే ఈక్వల్ అనమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాలు. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవడానికి కారణం. ఆ భావోద్వేగం అంటామండి. అయితే భావోద్వేగం అని టైటిల్ పెట్టలేం కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అక్కడెక్కడ కనపడతానేమో, మీకు ఎక్కడ లేనేమో. ఇంకా ఆ ట్రైలర్ లో చూసి ఉంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, మీసాలకు రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి దీంట్లో. నేనేం దొంగతనంగా దాచుకుంటున్నా ఇన్నాడు, నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదు. సార్ మీరు అలాగే, మా డైరెక్టర్ అతనైతే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను, పర్టికులర్ గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను. ఆ క్యారెక్టర్ అంటే బి గోపాల్ ముండాడు, అతనికి నచ్చే వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడు అంటాడు. అంటే బాగాలేదని నోట్తో చెప్పడండి, ఓహో కాలర్ పట్టుకున్నాడా, నెక్స్ట్ అయితే అని ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే. ఈ ఆ బి గోపాల్ లక్షణాలు ఉన్నాయి, నువ్వు కూడా అంత పెద్ద గోపాలని కోరుకుంటున్నాను. అలా మా హీరో గారండి నా పక్కన వదిలేనాడు, కొంచెం అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్ డెఫినెట్ గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతాడు. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ వచ్చినట్టు పెద్ద ఆంజనేయులు ఉన్నాడు, ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశాను ఇందులో. ముందే అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, మరి వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్న. కుదరదు సార్ అని ఇతను, ఆయన గారు కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే, మీకు ఆ గెటప్ చూస్తే కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను
కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్ గా ఉంటే, అంటే ప్రతి నాయకుడు, రావణాసురుడు అయితే రామాయణం ఎప్పుడు మీరు చూడండి. యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరో తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి. దాని వెనకాల రామాయణ కాలం అండి. నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా. ఎవరన్నా నాన్న వచ్చి కుర్చీ వదలరా అంటే నువ్వు ఇల్లు వదల అంటావు, అంతే కదా. కుర్చీ వదలరా నాన్న చెప్తే మనం ఏం తింటామంటాం. అలా ఆ యుగం వచ్చారు. అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడికి. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అంత మహానుభావుడు కూడా. మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలా సార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేలో ద్రౌపది తెలుగు భారతం. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్ని చదివానండి. ఆ క్యారెక్టర్ అలా బయటకు వస్తాయంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట నేను ఎందుకు చెబుతానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు కదా, రాముడి కథ, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత చెప్పాడు మనకు. కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ మాత్రం పిలిచాడు. ఇప్పుడు కలియుగం, మన ఇష్టం, ఇక ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తుంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడతారు. ఇంటుంది పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడతా అంటే కొంచెం మనం ముని మనవరాలు చూపించున్నాయా అంటే అంటే ఒక హెడ్ ఇలా మనకు నాటిస్తారనమాట. హెడ్ అయిపోయింది అంటే అమ్మాయి మనం సంతృప్తి కూడా. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడు రోమాలు ఎక్కువ కూర్చుకుంటున్నాడు నాకు. అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా వెళ్ళదు. నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని అడుగుతారు. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, ఆడు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజం అనుకోవు సరే, మరి అబద్ధం అన్నట్లు అనుకుంటేవిరా. అడుగు బయట పెట్టకుండా అబద్ధం అన్నట్లు అనుకుంటేవి. ఆ చదువు ఎక్కడ నేరిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాలా, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుంది రా నిజం ఎట్లుంటదు. చూసారా ఎంత బాగా రాశారో డైలాగులు. అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే నేను దాస్తా అంటే నమ్మడం లేదు సార్. యాక్చువల్గా అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నారేమో. ప్రతి అక్షరం అతను నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగ్ ముట్టుకోలేడు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ లో నుంచి వస్తుందండి. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మన వేషం వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదన్నా ఉంటే అడుగుతావాడు, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా? వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పే బి గోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కాదు. సేమ్ డిటో
నువ్వు కూడా అంత అవ్వాలని కోరుకుంటా. మరి మా నిర్మాతలకి ఈ సినిమా 22 అవి అద్భుతం. ఇది బాగా ఆడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది వెండి తెర మీద మీరు ఆవిష్కరిస్తున్నారు మన హీరో గారి ద్వారా. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామానాయుడు గారి లాగా అట్లా పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అర్జున్ గోపాలకృష్ణ గారికి ముందు నమస్కారం. సభలో ఉన్న అధిరాధ మహారాజుకి మరోసారి నమస్కారం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడానికి ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే, గురుగారు అర్జున్ గోపాలకృష్ణ యాక్షన్ సినిమాలన్నీ అండి సూపర్ హిట్ అయినాయండి. మీరు వరుసగా లెక్కేసుకోండి. ఆయన చెప్పిన ప్రతిధ్వని కాదు, ఎన్ని చాలా సినిమాలు ఉన్నాయి, 19-20 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. యాక్షన్ సినిమాలు అన్ని సూపర్ హిట్లు అయినాయి. కేవలం అర్జున్ గోపాలకృష్ణ గారి గురించి ఈ సినిమా డిఫరెంట్ సూపర్ హిట్ అవుతుందండి, ఎందుకంటే ఆయన లెక్క అటువంటిది కాబట్టి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, జనరల్ గా ఒక డైరెక్టర్కి ఒక జబ్బు ఉంటుందండి. అతను డైరెక్షన్ వచ్చినోడు ఇంకో డైరెక్టర్కి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. కానీ మా శంకర్ అతను డైరెక్టర్ అయ్యింది కూడా మహీధర్ గారికి అవకాశం ఇచ్చారంటే డెఫినెట్ గా ఆయన టాలెంట్ గుర్తించి ఈ సినిమాకి అవకాశం ఇచ్చారని అనుకుంటున్నా. అలాగే సినిమాలో కోర్టు సీన్లు ఎక్కువ ఉండే సినిమాలు గతంలో ఎప్పుడో మరో ప్రపంచంలో సినిమా వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో వకీల్ సాబ్ అనే సినిమా టోటల్ గా కోర్టు హాల్లో ఎక్కువసేపు సినిమా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు ఆ వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది. ఒక ట్రైలర్ లో 2 minutes ట్రైలర్ ఉంటే 1.5 minute కోర్టులోనే ఉంది సంభాషణ అంతా. మనం అనుకుంటాం కోర్టులో ఒక హాల్లో పెట్టి తీసేస్తారు సినిమా అనుకుని, కాదు. ఆ ఒక హాల్లో పెట్టి కోర్టులో పెట్టి సినిమా తీయటమే ఒక డిఓపికి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి చాలా కష్టం. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే బయట మనం అవుట్డోర్ లో షూట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇండోర్ లో షూట్ చేయడం అంటే చాలా కష్టం. ఆ కష్టమైన ప్రతి ఫ్రేమ్ లో కూడా అద్భుతంగా చేసినటువంటి డైరెక్టర్ ని మరొకసారి అభినందిద్దాం. అలాగే కొత్త సినిమాలకి, కొత్త హీరోలకి, కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడానికి మా పద్మావరెడ్డి గారు ముందుంటారు. ఆయన సినిమా చేస్తే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఉంటారు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్ వస్తే కొత్త భవిష్యత్తు ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది. ఆయన అందరు కొత్త డైరెక్టర్లకి, కొత్త హీరోలకి అవకాశం ఇస్తుంటారు. అలాగే కొత్త నిర్మాతలు కూడా అవకాశం ఇస్తుంటారు. అలాంటి పద్మావరెడ్డి గారుతో ఈ సినిమా సపోర్ట్ చేశారంటే, సమర్పించి చేశారంటే సపోర్ట్ చేశారని అర్థమైంది. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్ గా పద్మావరెడ్డి గారి అకౌంట్ లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎంతగా లాయర్ గారు చెప్పారు మాకు మాట్లాడరాదని, వాళ్ళు వాదిస్తారు, మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు చక్కగా మాట్లాడారు. కాబట్టి వాదించడంలో కూడా మాటలు ఉంటాయి కాబట్టి లాయర్లు కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇక మా హీరో త్రిభువన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమాని చూసి మనం ట్రైలర్ చూసాం. డెఫినెట్ గా ఈ సినిమా 22వ తారీఖుని హిట్ అయ్యే 7 సినిమాల్లో 1, 2లో ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని సెట్ చేయడంలో కానీ, థియేటర్ చూడడంలో కానీ మా శంకర్ చాలా ఆరితేరిన నాయకుడు. కాబట్టి ఆ నిర్మాత మధు గారికి, శంకర్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ, వీళ్ళు ఏంటంటే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ లేడు, ఏదో సినిమా తీసి చేతి దులుపుని వెళ్ళిపోదాం అని కాదు, ఇంకా అక్కడే పోరాడుతుంటారు. ఇంకో సినిమా పోరాడుతుంటారు. ఎందుకంటే గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంకో సినిమా ఇదే కాంబినేషన్ లో రావాలని వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన ఈ టీం అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, అలాగే మా హీరో ఉన్నాడు మండన, అద్భుతంగా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా యాక్ట్ చేయలేదు కానీ వాళ్ళందరినీ అభినందించడానికి వచ్చినందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను. ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన అధిరాధ మహారాజులకు, గోపాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, హీరో త్రిగుణ్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఉద్వేగం ట్రైలర్ లాంచ్ కి ఆహ్వానించిన మా ప్రొడ్యూసర్స్ మధు గారికి అండ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, సినిమా అంటే ఒక తపనతో, సినిమా అంటే ఒక తపస్సుతో, సినిమా అంటే ఒక ఉద్వేగంతో వస్తారు. అంత ఉద్వేగంతో తీసిన సినిమానే ఈ ఉద్వేగం అనమాట. ఒక ఎక్సైట్మెంట్ తీశారనమాట. సో డెఫినెట్ గా ఈ ఉద్వేగం సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్రిగుణ్ గారి గురించి చెప్పాలంటే అతను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ఎన్నో సినిమాలు హీరోగా చేశారు, ఆల్రెడీ ప్రూవ్డ్ సో మెనీ ఫిల్మ్స్ దట్ విత్ హిస్ టాలెంట్ అనమాట. డెఫినెట్ గా త్రిగుణ్ గారికి ఈ ఉద్వేగం సినిమా మంచి పేరు తెచ్చి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే
డైరెక్టర్ గారైన మహిపాల్ గారికి అండ్ చాలా ప్యాషనేట్ గా చాలా ఎక్సైట్మెంట్ తో తీసిన సినిమా ఇది. సో మహిపాల్ గారికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అయిన శంకర్ గారు అండ్ మధు గారు సినిమా అంటే ఒక ప్యాషన్ తో, సినిమా అంటే ఎంతో ఉద్వేగంతో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఎన్ని సినిమాలు తీసినా కూడా చాలా మంది ఒక సినిమా అటు ఇటు ఆడకపోతే చాలా భయపడి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. బట్ శంకర్ గారు కానీ మధు గారు కానీ సినిమా అంటే ప్యాషన్ తో వాళ్ళ భార్య మంగళసూత్రాలైనా పెట్టి సినిమా తీస్తారు, కానీ సినిమా ప్యాషన్ మాత్రం ఎప్పుడు చంపుకోలేరు అన్నమాట. అంత ఎక్సైట్మెంట్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్ గా వాళ్ళకి సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే 1980s లో మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుందో బాగోలేదని చెప్పి చాలా మంది థియేటర్స్ కి వెళ్ళేవారు. ఇప్పుడు సోషల్ మీడియా టాక్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఐ మీన్ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. సో సోషల్ మీడియాలో సినిమా చూడకుండా, ఎటువంటి కామెంట్స్ పెట్టకుండా, సినిమా చూసి కామెంట్స్ పెట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలని, అంటే పెద్ద స్టార్ సినిమాలకే కాకుండా ప్రతి స్టార్ సినిమాలకు కూడా ఆదరణ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఉద్వేగం చిత్ర యూనిట్ కి అలాగే పనిచేస్తున్న కళాకారులకి, అలాగే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, హీరో గారికి అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ పరుచూరి గోపాలకృష్ణ గారితో ఎన్నో సినిమాల్లో అతను రాస్తే నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా చాలా గ్యాప్ వచ్చింది. సో గోపాలకృష్ణ గారు కలం పెడితేనే సినిమా సూపర్ హిట్, కొడత ఇంకా హిట్. అలాంటి దీనిలో యాక్ట్ చేశారు రంగు వేసుకోకుండా. సో డెఫినెట్ గా ఇంకా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి సినిమాలో టెక్నీషియన్స్ కానీ, ప్రతి ఒక్కరికి యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉద్వేగం సినిమా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉద్వేగం తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.